శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 27, 28 తేదీలలో మీ యొక్క లైఫ్ స్టైల్లో కొన్ని ముఖ్యమైన పరిహారాలు అయితే చేసుకోబోతున్నారు. మరి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయో తెలుసుకుందాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, మీ లైఫ్లో అసలు జరిగే పరిణామాలు ఏంటియో, ఎటువంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయో, మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయో అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే రేపు 2 రోజుల్లో వీళ్ళు జరగబోతున్న శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటాడటండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంక ఇప్పుడు వివరాల్లోకి వస్తే కనుక తులారాశి వారు ఈ 2 రోజుల్లో అన్నిట్లో కూడా మీయే అయితే విజయాలు అయితే చూడబోతున్నారు. అలాగే మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే అద్భుతమైన అవకాశాలు ఈ 2 రోజుల్లో మీ దగ్గరకైతే రాబోతున్నాయి. అలాగే ఒక కొత్త వ్యక్తి వల్ల మీ జీవితం చాలా మలుపులు కూడా తిరగబోతుంది. ఇక మీరు మీ జీవితంలో ఎన్నటికి కూడా మర్చిపోలేరు ఆ వ్యక్తిని మాత్రం. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలు మీ జీవితంలో ఈ 2 రోజులు కూడా ఎలా ఉండబోతుంది? ఇవి బిజీ సమయంలో కూడా మీకోసము కొంత సమయాన్ని కూడా మీరు ఈ 2 రోజుల్లో ఫ్యామిలీతో పరంగా, స్నేహితుల పరంగా చాలా చక్కగా అయితే సమయాన్ని కేటాయించబోతున్నారు. అలాగే మీకోసము కొంత సమయాన్ని కూడా మీరు కేటాయించుకోబోతున్నారు. చాలా కాలం తర్వాత, అంటే ఎన్నో రోజులుగా మీరు చేసినటువంటి పనులు అస్సలు అలుపెరుగినటువంటి మీ జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మీకంటూ మీరు సొంతగా ఎప్పుడు కూడా కాసేపైన సమయాన్ని కేటాయించుకోలేదు మీకు. కానీ ఇప్పుడు చాలా ఈ 2 రోజుల్లో మాత్రము మీకోసం మీరు కొంత సమయాన్ని అయితే కేటాయించుకోబోతున్నారు. ఇందువలన అసలు మీకు ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక ఏంటంటే, ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటారు. ముందంజలో ఉండాలి అనేటువంటి కోరికను కూడా వీరు చాలా బలంగా కోరుకొని ఉంటారు. ఇక వీరు చేసే ప్రతి పనికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది. వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే దాన్ని పూర్తి చేయడము, ఇక విజయం పొందడము అనేది కూడా వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాలుగా చూసే ఉంటారు. కానీ ఏంటంటే కొన్ని సమస్యలు, కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా సహజంగా వస్తూ ఉంటాయి. కానీ అంటే కేవలము ఈ రాశి వారికే కాదు, ఏ రాశి వారికైనా కష్టాలు, నష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు, నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అలాగే మీ జీవితంలో కూడా గతంలో ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో జరుగుతూ ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఏవైనా కానీ మీ పేరు మీరు మీ దాకా రాలేదు కదా, ఇంకా అదృష్టం అనేది మాకు అస్సలు సొంతం కాలేదని చెప్పి ఎవరైతే మీరు చాలా అంటే చాలా రకాలుగా ఫీల్ అవుతూ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మాకు ఇవ్వడం లేదని చెప్పి బాధపడే వారికి కూడా ఈ రాశి జాతకులు ఎంతటి కష్టానైనా సరే చేస్తారు, అంత అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారండి. బిజినెస్ను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రాశి వారు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంతలో పెట్టుబడి పెడదాం అని చెప్పి ఒక మంచి ప్రణాళికనైతే వేసుకుంటారు. అయితే వీళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే వీరు అనుకుంటారో ఇంకా అంతకంటే కొంచెం తక్కువలోనే వీరైతే అనుకున్నటువంటి వ్యాపారం అనేది ఈ 2 రోజుల్లో పూర్తవడం అయితే మీరు చూస్తూ ఉంటారు. అలా అదృష్టం అనేది ఏదో ఒక విధంగా మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి. ఇక భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వారికి నిత్యము ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుని యొక్క సేవలోనే గడుపుతూ ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దేవాలయాలు, దర్శనాలు, ఇలా భగవంతుని యొక్క ఆరాధించుకోవడము ఈ రాశి వారికి చాలా ఎక్కువ ప్రీతికరము అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారిపై భగవంతుని యొక్క అనుగ్రహం కూడా
చాలా విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు తప్పకుండా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు శివారాధన గనుక ఖచ్చితంగా చేస్తూ ఉంటే పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీకు ఏదో ఒక రూపంలో స్వామివారి అనుగ్రహము మీ ప్రతి పనిలో కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసే విధంగా అయితే భగవంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడనమాట. స్వామివారు ఐశ్వర్య ప్రదాత తెలుసు కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి ఐశ్వర్యాన్ని కురిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క పాద పద్మాలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. ఇక అందులో మీ జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా మీరు కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, లేదంటే మీకు వ్యాపార పరంగా కావచ్చు, ఇంకా ఇలా ఏదో ఒకటి మిమ్మల్ని చాలా అంటే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు కూడా అయితే మీరు ఎక్కడ కూడా తగ్గకుండా మా సమస్యలు ఉండనివ్వండి, కష్టాలు ఉండనివ్వండి అని ఎన్ని రకాలుగా అనుకున్నా మాకు సంబంధం లేదని మేము భగవంతుని యొక్క పాదాలను పట్టుకున్నాం. స్వామి మమ్మల్ని ఎప్పుడు కూడా అన్యాయం చేయడు అని చెప్పేసి ఒక ఆత్మధైర్యంతో మీరు చాలా రకాలుగా మీ ప్రయత్నాలు అయితే మీరే చాలా న్యాయపరంగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మీకు అదృష్టానికి గురవటానికి కారణం మాత్రం మీ మంచితనం అని చెప్పుకోవాలి. మిగతా కొంతమంది వ్యక్తులు ఏమిటంటే మిమ్మల్ని చూసి వారవలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారేంటి అసూయతో మీరు ఏం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మీకు అడ్డంకుగా ఏదో ఒక విధంగా సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎక్కువగా పట్టించుకోకండి. మీరు చేసే ప్రతి పని కూడా ధర్మ మార్గంలో మీరు ఎప్పుడు కూడా నడుస్తూ ఉండండి. అదే మీకు శ్రీరామ రక్ష వెన్నట్టే ఉండి కాపాడుతూ ఉంటుంది. ఇక అలాగే మిమ్మల్ని ఏదైనా ఎదుటి వ్యక్తులు కొంచెం తప్పుగా మాట్లాడినా మీరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు శ్రమించేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి చాలా రకాలుగా చాలా వ్యక్తుల దగ్గర మీరు ఎప్పటికి కూడా మోసపోతూ ఉన్నారు. అయితే ఒక శత్రువు ఎవరనేది ఈ రోజుల్లో అయితే మీరు ఒక శత్రువు అంటే ఆ యొక్క కీడు కోరే వ్యక్తి కావచ్చు, లేదంటే మీతో ఉంటూ మీ మంచి కోరుతున్నటువంటి నటిస్తూ పైకిలో మీతోనే ఉన్నటువంటి వ్యక్తి ఒక రహస్యమైనటువంటి శత్రువు ఎవరనేది మీరు తెలుసుకుంటారనమాట. ఈ 2 రోజుల్లో అంటే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాల్లో కూడా మీరు ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఇక అలాగే మీకు అలాంటి వ్యక్తులు ఎవరనేది తెలిసిన తర్వాత మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి నా చుట్టూ ఉంటున్నాడు, నాతోనే ఉంటున్నాడు, ప్రతిరోజు కూడా చాలా మంచి కోరుకున్న వ్యక్తిలాగా నా దగ్గర చాలా బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. అయ్యో ఈయన ఇలా చేస్తుంది, ఈమెనా ఇలా చేస్తుందని ఆశ్చర్యకరమైన విషయం అనేది మీలో కలుగుతుంది. అంటే మీరు చాలా ఆశ్చర్యానికి గురైనటువంటి సందర్భం ఏర్పడుతుందన్నమాట. అలాగా ఈ విధంగా మీకు ఆ వ్యక్తి గురించి పూర్తిగా నిజాలైతే తెలిసిన తర్వాత మరొక వ్యక్తిని నమ్మాలంటే మీరు చాలా రకాలుగా అయితే ఆలోచిస్తారు. కానీ మీరు ఏదైనా ఒక పనిని ఎవరికి కానీ అప్పగించినప్పుడు కానీ, మీరు ఏమైనా మాట సీక్రెట్స్ కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు 1కి 4 సార్లు ఆలోచించి చేసుకోవడం అయితే మంచిది. మీతో ఉండే వాళ్ళని కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మీకు ఖచ్చితంగా గ్యారంటీగా మీరు ఉండాలి. ఇక వీటి గురించి ఎక్కువగా మీరు బాధపడకండి. మీ పరంగా మీరు అన్నీ కూడా కరెక్ట్గా మీరు చేసుకుంటూ పోండి. పనులు భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఎవరైతే మీరు మీ మీద కక్ష కట్టి ఉంటారో అటువంటి వ్యక్తులు కూడా మీ నుండి ఆ భగవంతుడిని దూరం చేస్తాడు. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడితో ఇంకాస్త ఎక్కువగా మనోవేదన పడుతూ మానసిక ఆరోగ్యాన్ని మీరు దూరం చేసుకోకండి. మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోకండి. ఇక శివారాధనలో మీరు ఎక్కువగా కాలం గడపండి. శివారాధనలో కూడా బిల్వ పత్రాలతో పరమేశ్వరుని ఎవరైతే ఎక్కువగా ఈ రాశివారు ఆరాధిస్తూ ఉంటారో ఆ పరమేశ్వరుని యొక్క నామజపాన్ని ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే మీకు అన్నిసార్లు స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకుంటూ ఉండడం వల్ల ఉదయాన్నే శివారాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి చిన్న చిన్న చితక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. అలా వీళ్ళు బిల్వ పత్రాలతో పరమేశ్వరుని ఆరాధించడం మొదలు పెట్టండి. మీకు అనేది అస్సలు తిరుగు లేకుండా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీ జీవితం కూడా ఎన్నో రకాలుగా మలుపైతే జరుగుతుంది. అసలు మేమైనా ఇంత ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతుంది, మేమేనా అని నిజంగా మీ మనస్సాక్షిని కనిపించే ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం అనేది మారిపోతుంది. మీ వంతు మీరు ధర్మపరంగా న్యాయపరంగా పనిచేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మీ స్థితిగతి అనేది ఆర్థికపరమైన ప్రతి విషయం కూడా ఈ రాశి వారు మంచి మార్పులను ఈ 2 రోజుల్లో అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు. వీరికి 27, 28 తేదీలలో ఈ నెల వీరికి చాలా అఖండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది వరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బు పరంగా వీరికి చాలా రావాల్సినటువంటి ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులను అయితే వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటున్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన వీళ్ళు అనుకున్న వాళ్ళను కూడా చాలామంది వీరి నుండి దూరం అయిపోయిన వాళ్ళు కూడా మీరు బాధపడలేదు. కాబట్టి మీరేం ఫీల్ అవ్వకండి. తక్కువ చేసి మాట్లాడారో లేదంటే ఎప్పుడు మీకు ఎక్కువగా అంటే ఎవరు సహాయం చేయలేదని చెప్పి ఫీల్ అవ్వకుండా
ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు ధర్మపరంగా, న్యాయంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూ ఉండండి. తద్వారా మీకంతా మంచి జరుగుతుంది. అలాగే వీరికి ఈ 2 రోజుల్లో తారీఖులైతే చాలా చక్కగా అనుకూలమైన రోజులుగా అయితే చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క వృత్తి, వ్యాపార పరంగా అయితే అన్నిట్లో కూడా మీరైతే మంచిగా ఒక విజయాన్నైతే చూడబోతున్నారు. ఆర్థికపరమైన ఆటుపోట్లు కూడా ఎక్కడ కూడా ఎక్కువగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులైతే ఈ 2 రోజుల్లో కనిపించడం లేదు. ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని మీరు తప్పకుండా చేస్తారు. ఒక స్త్రీ దాకా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేయబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలుసా? మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆ తల్లి రాకంటే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. టైంకి మీరు విజయానికి దూరం కావడము ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి కొంచెం మనసును కృంగతీసే విధంగా అయితే జరిగిపోయాయని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితిలో మీరు మానసికంగా ధైర్యంగా ఉండేటువంటి ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా మీరైతే ఈ రాశి వారు చేసుకోండి. పరిహారం అనేది చెప్పుకునే కంటే కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మీరు చేసినటువంటి పనిగా దాన్ని మలుచుకోండి. ప్రతిరోజు కూడా మీరైతే ఒక పనిని చేయాలండి. అంటే ఏంటంటే మీ చేతిలో డబ్బు లేదు, అలాగే మీరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు బాధపడుతూ ఉంటున్నారు అని ఏం చేయాలని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చాలా నిరాశకు అయితే ముందుగా గురవటం మానేయండి. లక్ష్మీదేవి యొక్క ఆగమనం, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మరి తులారాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నవారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారు మన వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.